కృంగిన వారిని లేవనెత్తేటువంటి మాటలు, అలసి సొలసిన వారిని ఓరడించేటువంటి మాటలు, ధైర్యము చెడిన వారికి ఊతమిచ్చేటువంటి వాక్కులు, దేవుడు అందించే వాక్కులు, దేవుని ఆత్మ సంబంధులు, దేవుని పిల్లలో వాళ్ళ నోటిని దేవుడు ప్రేరేపించి, హృదయాన్ని ప్రేరేపించి దేవుడు పలికించే మాటలు అట్లుంటాయి. అలాంటి వాక్కు మనం కలిగి ఉండాలి. అలా కాకుండా దుష్ప్రేరణలు కలిగి దిగజారిపోయిన మాటలు వస్తున్నాయి అంటే మనల్ని సైతానుగాడు శోధిస్తున్నాడని అర్థం. మన పక్కన వాళ్ళ దగ్గర ఆ మాటలు వస్తున్నాయి అంటే ఆడికొచ్చి పని చేస్తున్నాడని అర్థం. ఆ సిలువ నీకు దూరం అగును గాక, ఏమిటా మాటకు వస్తే సిలువ 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 అంటాం, ఆ సిలువ నీకు దూరం అగును గాక అంటే పేతురు రావయ్యా ఒక హగ్గి అని హగ్ చేసుకున్నాడా? సాతానా నా వెనక్కి బా అన్నాడు. పిత్రపోయాడు పేతురు. సిలువ భయంకరమైంది, సిలువ శ్రమతో కూడింది, సిలువ ఇబ్బంది, సిలువ మరణం, అది నీకు వద్దు అంటాడు. దాని గురించి భయపెడుతున్నావా? నేను వచ్చిందే అందులో ప్రాణం పెట్టడానికి ఓ అని గద్దిస్తే బెత్తరపోయాడు. మన విశ్వాసులు ఎవరన్నా నా మాట ఉంటే మళ్ళీ చర్చిలో కనపడితే ఒట్టు ఉంటారా? పేతురు కాబట్టి ఉన్నాడు, గద్దింపుకు కూడా. స్తోత్రం. అంటే అవతల నుంచి ఏ స్వరం వస్తుందో వివేచించాలి. నీలో నుంచి, నీ శరీరంలో నుంచే కాదు, ప్రక్క శరీరాల్లోంచి కూడా ప్రేరేపిస్తాడో. అది నీ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే తోడబుట్టినవారు కావచ్చు, వీళ్ళెవరు కాకపోతే నీకు వెలపడున్న ఫ్రెండ్స్ కావచ్చు, నువ్వు సేవకుడు అయితే విశ్వాసులు కావచ్చు, నువ్వు విశ్వాసులు అయితే సేవకుడే కావచ్చు. దాదాపు సేవకుడు ఎవడు కూడా అలాంటి అవిశ్వాసపు మాటలకు తావివ్వడు. అతడు దేవుని ఆత్మవశంలో ఉంటాడు కాబట్టి. ఎంతో కృంగిపోయిన విశ్వాసిని సైతం దేవుడు ఉన్నాడని ధైర్యపరిచి లేవనెత్తుతాడు. ప్రియమైన బిడ్డలారా, మన పక్కనుండే వాళ్ళని కూడా కనిపెట్టాలి మనం. ఆదాం డైరెక్ట్గా బుక్ అవ్వాలా, హవ్వ ద్వారా బుక్ అయ్యాడు. అట్లనే మనల్ని డైరెక్ట్గా బుక్ చేయడానికి చేత కాకపోతే మన పక్క వాళ్ళని ప్రేరేపించి, వాళ్ళ నోటి నుంచి అవిశ్వాస మాటలు వచ్చేటట్టు చేసి, అవి మన చెవిని పడేటట్టు చేసి, వాటినే మనం విశ్వసించేటట్టు చేసి మనల్ని డ్యామేజ్ చేస్తాడు సైతాన్. అందుకే నాకు పక్కనున్నోడు విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అట్టంటి వాళ్ళని ఎంటబెట్టుకోవడానికి ఇష్టపడతా. ఈ కదిలితే మిగిలితే నీరసం రోగుల్లాగా ఊరకనే దిగజారిన మాటలు మాట్లాడతారు చూడు, వాళ్ళకి భారీ అడంగా ఉంటాను నేను.